పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయం 46వ వచనం. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యేసు బాల్యము. ప్రియులరా, యేసు బాల్యాన్ని గురించి నమోదు చేసిన ఏకైక లేఖనం ఇదే. అయినా ఈ కొద్దిపాటి వివరణ నుండి ఎంతో మనం నేర్చుకోగలం. లేఖనాల అధ్యయనంలో జీవితకాలం గడిపిన వ్యక్తులను 12 వయస్సు గల ఆయన జ్ఞానం ఆశ్చర్యపరిచింది. ఈనాడు మనకున్నట్లే బైబిల్ యేసుకు పూర్తిగా అందుబాటులో లేదని గుర్తుంచుకోవాలి. ఆయన తన పరలోకపు తండ్రి నుండి ప్రత్యక్షత జ్ఞానాన్ని పొందుకున్నాడు. కానీ వాక్యాలు ఉన్న గ్రంథపు చుట్టలను చదవడానికి ఆయన సమాజ మందిరాన్ని దర్శించవలసి వచ్చింది. ప్రియులారా, తన నిజమైన తండ్రి ఎవరో, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో స్పష్టమైన అవగాహన 12వ ఏటనే యేసు ప్రభు వారికి ఉంది. అయితే పండితులను ఆయన ప్రశ్నలు అడిగాడు. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవని గుర్తించినప్పుడు ఇది ఆశ్చర్యపరుస్తుంది. ప్రియులారా, ఆయన దేవుడే అయినప్పటికీ నేర్చుకోవలసిన అవసరమున్న స్వాభావిక మనస్సు గల భౌతిక మానవ దేహములో ఆయన నివసించాడు. చిన్నతనంలోనే తన పిలుపు ఉద్దేశ్యం ఏమిటో యేసుకు తెలుసు అని మనం చూస్తున్నాం. కానీ దేవుని పిలుపును తుదముట్టించడానికి ఆయన ఇంకా అధ్యయనం చేసి తన్ను తాను సిద్ధపరచుకొనవలసి వచ్చింది. తన పిలుపు కోసం నిన్ను సిద్ధపరుస్తూ నీ విషయంలో ఆయన ఇదే చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు దేనికోసం నిలవబడ్డావో, దేనికోసం పిలువబడ్డావో తెలియకపోతే ఈరోజే ఆయన్ని అడుగుదాం. నీ ద్వారా ఆయన నెరవేర్చాలనుకున్న సమస్తం కొరకు నీ మనస్సును, నీ హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి నీవేమి చేయాలో చూపమని ప్రభువుని అడుగుదాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు నాయనా. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండి జ్ఞానమునివ్వండి. నాయన, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు. వివిధ రంగాలలో పనిచేస్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరినీ దీవించండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి. నాయన, నీకు స్తోత్రాలు. ప్రభువా తండ్రి, మరి ఈ సమయంలో తండ్రి నీ సువార్త పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలని దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని, మీరే తోడై ఉండమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.